అటు ఈ వేడుకలో దాదాపు 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారన్న అంచనాతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన ఒడిశా సర్కార్ తొలిసారి 275 AI కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది. దీనికి తోడు 10,000 మంది జవాన్లను నియమించింది. భారీగా భక్తులు వస్తుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. భక్తులు అవస్థలు పడకుండా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏర్పడితే వారిని ప్రత్యేకంగా రక్షించి ప్రత్యేక అంబులెన్స్ కారిడార్ ని కూడా తీసుకువెళ్లేందుకు అక్కడ సిద్ధం చేశారు. ఆర్ఎస్ఎస్ సేవకులు, స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లుగా వ్యవహరిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ఈ వేడుకల్లో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే విస్తృత ఏర్పాట్లను కూడా చేశారు. భక్తుల భద్రతకు సంబంధించి ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చింది ఒడిశా సర్కార్. తొలిసారిగా 275 AI కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు సర్కార్ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి తోడు 10,000 మంది జవాన్లను కూడా అక్కడ నియమించారు. భారీగా భక్తులు వస్తుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. భక్తులు అస్వస్థతకు గురైతే ఇమీడియట్ గా వారిని రక్షించే విధంగా ప్రత్యేక అంబులెన్స్ కారిడార్ ని సిద్ధం చేశారు. ఆర్ఎస్ఎస్ సేవకులు, స్వచ్ఛంద సంస్థలు వాలంటీర్లుగా వ్యవహరిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. మనం చూస్తున్నాం పూరిలో రథయాత్రకు అంతా సిద్ధం చేస్తున్న విజువల్స్ ని చూడొచ్చు. లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారన్న అంచనా వేసిన అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. మొత్తం 12 లక్షల మంది వరకు భక్తులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే అధికారులు చేశారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఎలా చేయాలి అనే దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. అంబులెన్స్లను, మెడికల్ సిబ్బందిని కూడా అక్కడ ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో అంటే లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు.